నా దేశంలో రాజ్యాన్ని మార్పించేస్తానంటే పక్కనున్న మిగిలిన రెజిమ్స్ ఆలోచించవా? రేపు ఈరోజు ఇరాన్కి అయ్యింది, రేపు ఉదయం దుబాయ్కి కాదని ఏముంది? తిరగబడి చూడమనండి. దుబాయ్నో లేక సౌదీ అరేబియాను తిరగబడి చూడమనండి. అమెరికాకు రివర్స్ అయితే వాళ్ళకి అవసరమైతే, వాళ్ళకి అవసరమైన మాట వినకపోతే రేపు ఉదయం దుబాయ్కైనా అదే పరిస్థితి, సౌదీకైనా అదే పరిస్థితి. వంగి వణకం పెట్టేంతకాలం అలాగే చేయించుకుంటుంది అమెరికా. ఏ రోజైతే తిరగబడుతుంది? ఈరోజు ఇరాన్ పరిస్థితి ఏంటి? ఎందుకు తిరగబడింది? 1979లో రెజ్యూమ్ చేంజ్ అయిన తర్వాత మాకు సంబంధించి ఇలా ఉంటాయి, ఇలా చెయ్యాలని చెబితే కాదు కూడదని చెప్పి నిరంకుశత్వంగా, అఫ్కోర్స్ నిరంకుశంగానే వాళ్ళని ఖండించి ఎదురొడ్డి నిలబడింది కాబట్టి ఇరాన్ ఈరోజు ఇలా ఒంటరైపోయింది. మిసైల్స్. మరోవైపు ఆందోళనలతో బహ్రెయిన్లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ మీరు చూడడం జరుగుతోంది. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఇటు మీరు చూస్తే కనుక పెట్రోల్ బాంబులను ఇటు అక్కడ ఉన్న సైన్యంపై దాడులతో ఉపక్రమిస్తున్న పరిస్థితి. అసలు ఎందుకు ఇంతటి విధ్వంసం అక్కడ జరుగుతోంది అనేది కాస్త వెనక్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మరి ముఖ్యంగా ఇటు అమెరికా బలగాలు కొన్ని చోట్ల అంటే సైనిక స్థావరాలుగా మాట్లాడుకున్న క్రమంలో బహ్రెయిన్ కూడా వాటికి చోటు కల్పించింది. బహ్రెయిన్ కూడా చోటు కల్పించడం జరిగింది. ఏకంగా 9,000 మంది అమెరికా సైన్యానికి చోటు కల్పించింది అక్కడ. ఇక్కడి నుంచి కూడా, ఎందుకంటే మీకు గుర్తుంటే ఇఫ్ పాసిబుల్ బహ్రెయిన్ మ్యాప్లో చూపించే ప్రయత్నం చేద్దాం. మ్యాప్లో బహ్రెయిన్ని చూపించే ప్రయత్నం చేద్దాం. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే మీకు కరెక్ట్గా మ్యాప్లో చూస్తే బహ్రెయిన్కి ఇరాన్కి చాలా దగ్గరగా ఉంటుంది. ఇక్కడ కీలకంగా అమెరికా స్థావరం ఉంది. ఎంత మెయిన్ అంటే ఇది 9,000 మంది సైన్యం ఇక్కడ మోహరించుంటే పర్షియన్ గల్ఫ్లో మ్యారిటైమ్ సెక్యూరిటీలో క్రిటికల్గా మాట్లాడుకుంటారు. ఇంకా చెప్పాలంటే యుఎస్ 5th ఫ్లీట్ హెడ్ క్వార్టర్స్ అంటే అర్థం చేసుకోవచ్చు. పర్షియన్ గల్ఫ్లో ఇక్కడి నుంచి దాని పక్కనే ఖతార్ ఉంటుంది. ఈ రెండింటిని టార్గెట్ చేయడానికి కువైట్, బహ్రెయిన్, ఖతార్ ఈ మూడింటిని అట్ ద సేమ్ టైం దుబాయ్. ఆటోవేస్ చూసుకుంటే పైన ఉంటుంది కువైట్, అక్కడ ఏకంగా 13,500 మంది సైన్యాన్ని మోహరించింది అమెరికా. ఆ కిందను చూసుకుంటే బహ్రెయిన్ ఉంటుంది, 9,000 మంది సైన్యం ఉంటారు. అదుగు మీరు చూడొచ్చు, ఆ మ్యాప్ విజువల్స్ మీరు చూడొచ్చు. ఇగో బహ్రెయిన్ ఉండేది అక్కడే. ఏకంగా 9,000 మంది సైన్యాన్ని అక్కడ మోహరించి ఇరాన్ మీద దాడికి దిగింది అమెరికా. దీంతో ఇప్పుడు బహ్రెయిన్లో ఉన్న షియాలకి చిరెత్తుకొచ్చింది. ఇక్కడ మాట చెప్పే ప్రయత్నం చేస్తాను. దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా కొన్ని గణాంకాల ప్రకారం 85% మంది సున్నీలుంటే 15% మంది షియాలు ఉన్నారు. ఈ 15% మంది షియాల్లో ఒక 90% అంటే ఇరాన్ గురించి మాట్లాడుకుంటే 90% అక్కడ షియాలు ఉంటారనేది వినిపించే మాట. అండ్ ఇక్కడ బహ్రెయిన్ గురించి మాట్లాడుకుంటే జనాభా మొత్తంలో అక్కడ షియా ముస్లింలు మొత్తం 60-70% వరకు ఉంటారు. అండ్ సున్నీలు 30-40% వరకు ఉంటారని చెప్పి కొన్ని నివేదికలు చెప్తున్నమాట. సో ఇక్కడ షియాలంతా కూడా ఎప్పుడైతే ఖమేనీ మృతి చెందారో వెంటనే వీళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి ఆందోళనకు పిలుపునిచ్చారు. అండ్ మీకు ఇంకా గుర్తుంటే ఎప్పుడైతే ఇరాన్ దాడికి పాల్పడిందో ఫస్ట్ టార్గెట్ చేసింది సబ్జెక్ట్ టు ది కరెక్షన్ హియర్ ఇట్ అగైన్ బహ్రెయిన్ మీద దాడి చేయడం కారణం ఏంటి? ఇక్కడ 5th ఫ్లీట్ అని మాట్లాడుకుంటారు కదా, ఫైటర్ జెట్స్కి సంబంధించి ఇవన్నీ ఇక్కడ ఉంటూ ఉంటాయి. ఇక్కడి నుంచి ఇరాన్ మీద దాడికి పాల్పడింది. అది మీరు చూడొచ్చు. కువైట్, నేను ఫస్ట్ మీకు చెప్పినట్టుగా ఇరాన్, కువైట్, బహ్రెయిన్, ఖతర్, దుబాయ్, ఒమన్ వీటన్నిటిలో ప్రధానంగా టార్గెట్ చేసింది మాత్రం ఫస్ట్ కువైట్ని, తర్వాత బహ్రెయిన్ని, ఖతర్ని. ఇప్పటికే గల్ఫ్ దేశాలు అల్లాడిపోతున్నాయి, విలవల్లాడిపోతున్నాయనే చెప్పుకోవాలి. ఎందుకంటే మాకు సంబంధం లేకుండా మా మీద ఎందుకు దాడి చేస్తున్నారని చెప్పి ప్రశ్నించిన సందర్భంలో అమెరికా మీద కూడా బ్లేమ్ గేమ్ అమెరికా మీద కూడా ఉంది. గల్ఫ్ దేశాలు ఏమంటున్నాయి? మమ్మల్ని ఆదుకుంటామని చెప్పి మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోయింది అమెరికా అని చెప్పి వాళ్ళంతా వాళ్ళు చెప్తున్న మాట. ఇది నేను చెప్తున్న మాట కాదు. ఇటువంటి క్రమంలోనే ఇప్పుడు బహ్రెయిన్లో కూడా అలజడి స్టార్ట్ అయింది. ఒక విధంగా చెప్పాలంటే ఇంటర్నల్గా ఇష్యూ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏదో అంటుంటారు కదా, దారికి పోయే దరిద్రాన్ని తెచ్చి నెత్తి మీద పెట్టుకున్నట్టుంది అనుకోవాలి ప్రస్తుతం బహ్రెయిన్ పరిస్థితి. ఎందుకంటే ఇటు ఇరాన్తో వాళ్ళకి గొడవలు లేవు. అఫ్కోర్స్ ఇంటర్నల్గా వాళ్ళకి మధ్య ఉండుండొచ్చు. అంటే ఇరాన్కి బహ్రెయిన్కి పడకపోవచ్చు, కానీ యుద్ధం లాంటి వాతావరణం లేదు. ఎందుకంటే ఆధిపత్య పోరు, నేను గొప్ప అంటే నేను గొప్ప, ఈ రీజన్కి నేను గొప్ప అంటే నేను గొప్ప. అది దుబాయ్ కావచ్చు, సౌదీ కావచ్చు, ఈ రాజులు కావచ్చు, రాజ్యాలు కావచ్చు. అండ్ వీళ్ళు అక్కడ డెమోక్రసీ కాదు కదా, ప్రజాస్వామ్యబద్ధం కాదు కదా. మత పెద్దలో లేకపోతే రాజులో లేకపోతే వాళ్ళు పాలిస్తున్న పరిస్థితి తప్ప అక్కడ ప్రజాస్వామ్యం ఏమీ కాదు. అండ్ ఇదే క్వశ్చన్ రైజ్ చేయడం జరుగుతోంది ఇరాన్. అమెరికాను ప్రశ్నిస్తుంది, గల్లా పట్టుకు అడుగుతోంది, నీకు ఇరానే కనిపించిందా? ఏం పక్కన దుబాయ్ కనిపించలేదా? సౌదీ కనిపించలేదా? జోర్దాన్ కనిపించట్లేదా? అండ్ ఇరాక్ గురించి మాట్లాడుతున్న సందర్భంలో ఇరాక్ని కనిపించట్లేదా? ఇరాక్ ప్రస్తుతం ఇరాన్కి మద్దతు అనుకున్నా, బట్ అక్కడ కూడా ఇష్యూస్ స్టార్ట్ అవుతున్నాయి. అదొక వేరే కథ, మళ్ళీ అది వేరే గురించి మాట్లాడుకుందాం.
ఇరాక్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు. కానీ బెహ్రెయిన్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఒకటే అడుగుతోంది ఇరాన్ కూడా, బెహ్రెయిన్ నువ్వు నోరు మూసుకొని ఫస్ట్ అమెరికా స్థావరాన్ని అక్కడి నుంచి పంపించేసాయి అని చెప్పి ఇరాన్ అడుగుతోంది. కానీ బెహ్రెయిన్ ఇంతవరకు కూడా ఎక్కడ అమెరికా స్థావరాల గురించి మాట్లాడట్లా, అమెరికా స్థావరాల గురించి ఇంతకీ కాపాడుతున్నాడు అనుకుంటోంది. బట్ ఇప్పుడు పరిస్థితి చేజారిపోతూ ఉంటుంటే ఇంటర్నల్గానే ఇంత హ్యూజ్ డిజాస్టర్, ఇంత హ్యూజ్ డిస్రెస్పెక్ట్, అన్రెస్ట్, ఇవన్నీ అక్కడ డెవలప్మెంట్ చోటు చేసుకుంటున్నాయి. చాలామంది అంటున్నారు ఏంటి గోల్ అని చెప్పి. ఎస్, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలే. ఇఫ్ యూ వాంట్ టు టేక్ క్రాస్ చెక్, యూ కెన్ క్రాస్ చెక్ అండి. అండ్ మేము గర్వంగా చెప్పుకుంటాం, ఎందుకంటే తెలుగు ప్రజలు మాకు ఆ విషయంలో మాత్రం నెత్తున పెట్టుకున్నారనే చెప్పుకోవాలి. ఇంటర్నల్గా ఎటువంటి ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా, ఇంటర్నేషనల్గా ఎటువంటి ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా వాటిని ఎక్కడ ఎలా మన తెలుగు ప్రజలకి కన్వే చేయాలో ఆ విధంగా కన్వే చేసే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. అందుకే ఈరోజు తెలుగు ప్రజలు ఆర్టీవీకి పట్టం కట్టారు. గుర్తుపెట్టుకోండి, తెలుగులో అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితత్వంతో అక్కడ అంటే అంతర్జాతీయంగా జియో పాలిటిక్స్లో ఏం జరుగుతోంది, ఎవరి మూవ్మెంట్ ఎలా ఉంది, ఎక్కడ ఎటువంటి దాడులు జరుగుతున్నాయి, ఎటువంటి హింస చోటు చేసుకుంటుంది, ఎటువంటి అల్లర్లు చోటు చేసుకుంటున్నాయి, ఎటువంటి దాడులు జరుగుతున్నాయి, వాటి ప్రభావం భారత్ మీద ఎలా ఉంటుంది, ఒకవేళ మనకి ఇబ్బంది వస్తే కనుక వాటిని ఎలా తట్టుకోవాలి, ఎలా నిలబడాలి, వీటన్నిటిని మనం మాట్లాడుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఇప్పుడు ఈరోజు మాట్లాడుకుంటున్న సందర్భం అరబ్ దేశాలకు, మరి ముఖ్యంగా గల్ఫ్ దేశాల గురించి మాట్లాడుకున్న క్రమంలో పునరాలోచించుకోవాలి వాళ్ళు.